హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే కొంతమంది మదర్కి 2 మంత్స్ 1.5 మంత్ అట్లా అవగానే అప్పటి వరకు బేబీకి పాలు సరిపోతూ ఉంటాయి. సో 1.5 2 మంత్స్ 3 మంత్స్ వచ్చేటప్పటికి మదర్కి పాలు తగ్గిపోతూ ఉంటాయి. బేబీకి ఆ పాలు సరిపోవన్నమాట. సో అట్లా సరిపోనప్పుడు మదర్స్కి ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది. సో మరి ఎలాంటి ఫార్ములా మిల్క్ పెట్టవచ్చు, సో ఎలాంటి పాలు పెట్టవచ్చు అనేది మనం దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే కొంతమంది మదర్స్కి 2-3 మంత్స్ వచ్చేటప్పటికి పాలు అనేవి చాలా తగ్గిపోతూ ఉంటాయి. బేబీకి పాలు సరిపోవు అన్నమాట. సో సరిపోయినప్పుడు మదర్స్ చాలా వరీ అవుతూ ఉంటారు, పాలు ఇంక్రీజ్ కోసం టిప్స్ అడుగుతూ ఉంటారన్నమాట. సో అలాగే ఎలాంటి ఫార్ములా మిల్క్ పెట్టాలక్క అని కూడా అడుగుతూ ఉంటారన్నమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ పాలు అనేవి తగ్గుతున్నాయి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని న్యాచురల్ టిప్స్ కూడా యూస్ చేయాలి. వచ్చేసి మనం మెంతి నానబెట్టుకొని తాగొచ్చు. సో నాకు కూడా పాలు తగ్గినప్పుడు నేను మెంతి ప్రతిరోజు నానబెట్టుకొని పరిగడుపున తాగేదాన్ని. సో జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ కూడా మనకి పాలను ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. మంచిగా వాటర్ కంటెంట్ ఎక్కువగా తాగడము, అలాగే కూరగాయలు తీసుకోవడము, అలాగే తోటకూర, పాలకూర ఇవన్నీ కూడా మనకి పాలను ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. సో పాలు మరీ తగ్గుతున్నాయని అనుకున్నప్పుడు మీరు డాక్టర్ సజెషన్స్తో టాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు. సో అట్లా కూడా పాలను ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసినా కూడా పాలు బేబీకి సరిపోవట్లేదు అన్నప్పుడు అప్పుడు మనం కొన్ని ఫార్ములా మిల్క్ యూజ్ చేయాలి. అయితే 6 మంత్స్కి ఇటు తక్కువగా ఉన్న బేబీస్ అంటే 5 మంత్స్ 4 మంత్స్ అట్లా ఉన్న బేబీస్కి ఖచ్చితంగా ఫార్ములా మిల్కే యూజ్ చేయాలి. అంటే ఈ ఫార్ములా మిల్క్ అంటే మనకి డబ్బాలలో వస్తాయి కదా ఫార్ములా మిల్క్, అవి యూజ్ చేయాలి. ఆ 6 మంత్స్ తర్వాత మీరు బేబీకి గేదె పాలు, కొంతమంది ఆవు పాలు పెట్టాలా, ప్యాకెట్ పాలు పెట్టాలా ఇట్లా అడుగుతూ ఉన్నారు. సో నాకు తెలిసితే 1 ఇయర్ తర్వాత అవన్నీ పెట్టుకుంటే బెటర్. 1 ఇయర్కి ముందు వరకు ఈ నార్మల్ పాలు అంటే మన ఫార్ములా మిల్క్ పెడితేనే బెస్ట్ అనమాట. నేను ఆల్రెడీ వీటి గురించి వీడియో షేర్ చేశాను, అవన్నీ కూడా కింద ఉంటాయి చూడండి. సో మనము ఇప్పుడు ఎలాంటి ఫార్ములా మిల్క్ యూస్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి అప్టమిల్, తర్వాత లాక్టోజెన్, తర్వాత నాన్ ప్రో, అలాగే స్మైలిక్ ప్లస్, నెక్స్ట్ డెక్సోలిక్. సో నేను మా బాబు అప్పుడు ఇందులో యూస్ చేసింది ఏంటంటే డెక్సోలిక్ యూస్ చేశాను. సో ఎందుకు డెక్సోలిక్ అంటే సో మా డాక్టర్ అప్పుడు నాకు అదే సజెస్ట్ చేశారు. సో అది మాకు పడింది. అయితే కొంతమంది పిల్లలకి నేను చెప్పిన ఈ ఫార్ములా మిల్క్లో అన్నీ పడాలని లేదు, కొంతమంది పిల్లలకి పడకపోవచ్చు. అంటే పడనప్పుడు ఏం జరుగుతుంది అంటే సో నార్మల్గా పడనప్పుడు బేబీస్కి వామిటింగ్స్ చేసుకోవడం కానీ, లేకపోతే మోషన్ అనేది క్లియర్గా వెళ్ళకపోవడం కానీ, అంటే నార్మల్గా ఫార్ములా మిల్క్ తాగే బేబీస్ మోషన్ లేట్గా పోతూ ఉంటారు. కానీ మరీ 10 days దాటిన తర్వాత కూడా మోషన్ వెళ్ళట్లేదు, బేబీ సన్నగానే ఉంది అంటే ఫార్ములా మిల్క్ ఒకసారి చేంజ్ చేయండి. మీ పీడియాట్రిషియన్ అడిగితే మీకు ఫార్ములా మిల్క్ చేంజ్ చేస్తారన్నమాట. సో అది వాడండి అన్నమాట. సో ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్స్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.